జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పాకిస్తాన్కు సంబంధించినటువంటి తీవ్రవాదులు కొన్ని భయంకరమైనటువంటి నిజాలను బయటపెట్టారు సరే ఇంతకు వాళ్ళు బయటపెట్టినటువంటి ఆ నిజాలేంటో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మింగడానికి మెతుకు లేకపోయినా ఈ దిక్కుమాలినటువంటి పాకిస్తాన్కు మన కాశ్మీర్ కావాల్సి వచ్చింది కాశ్మీర్ అనేది ఈ పాకిస్తాన్కు చెప్పాలంటే ఒక పిచ్చి మారిపోయింది అర్థమవుతుందా ఈ కాశ్మీర్ కోసమే అన్నట్టుగా ఈ పాకిస్తాను పెద్ద ఎత్తున తీవ్రవాదాన్ని భారత్లోకి ఎగదోస్తున్న సంగతి మీకు కూడా తెలిసిందే ఒకవేళ కాశ్మీర్లో ఏమైనా బంగారం గనుల్లో లేకపోతే ఏమైనా సహజ వనరుల్లో ఉన్నట్టయితే కాశ్మీర్ కోసం పాకిస్తాన్ పోరాటం చేసినా అందులో అర్థం ఉండదు అని అనుకోవచ్చు కానీ ఒక ఫోర్త్ క్లాస్ కంట్రీ అయినటువంటి పాకిస్తాన్కు ఏమీ తెలియవు కాశ్మీర్ అనే పిచ్చిలో పడి ఎప్పుడు కూడా కొట్టుకొని చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక మాట చెప్తా ఇప్పుడు ఈ నెహ్రూ అప్పట్లో ప్రధానమంత్రి ఏది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కాశ్మీర్లో కొంత భూభాగాన్ని పాకిస్తాన్ దొబ్బేసింది తెలుసు కదా మీకు దాన్నే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని చెప్పి అంటారు అర్థమైందా ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్ కావాలంటున్నారు ఒకవేళ రేపు కాశ్మీర్ కూడా వాళ్ళకి ఇచ్చామనుకోండి జస్ట్ అట్లా అనుకోండి చెప్తా ఇచ్చినామనుకోండి రేపేం చేస్తారు భారతదేశం మొత్తం మాదేనంటారు అర్థమవుతుందా మీకు గుర్తుండదో లేదో మన దేశ విభజన జరిగినప్పుడు అంటే మత ప్రాతిపదికన మన దేశం హిందూ దేశంగాను పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా విడిపోయినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు పాకిస్తాన్ను మేము నౌతా తీసుకున్నాము భారత్ను మేము పోరాట సాధించుకుంటామని చెప్పేసి అర్థమవుతుందా అది వాళ్ళ డింగిలో బుద్ధి ఏదే అది వాళ్ళ బుద్ధి అర్థమవుతుందా సరే ఈ కాశ్మీర్ కోసమే రకరకాల తీవ్రవాద సంస్థలను పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న సంగతి మీకు కూడా తెలిసిందే ఇందులో ప్రధానమైన రెండు ఏది ఆ తీవ్రవాద సంస్థలు ఒకటి వచ్చేసి జైషే మహమ్మద్ రెండోది వచ్చేసి లష్కరే తోయిబా ఈ రెండు అన్నమాట కాశ్మీర్ విషయంలో ఈ రెండు తీవ్రవాద సంస్థల మధ్య గట్టి పోటీ ఉండాలి లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థను హఫీజ్ సయీద్ అనేవాడు స్థాపిస్తే జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థను మసూద్ అజర్ అనేవాడు స్థాపించాడు ఇక అప్పటి నుంచి కాశ్మీర్లో పైచేయి సాధించడానికి ఈ ఇద్దరు తీవ్రవాద నాయకుల మధ్య తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొనింది అంటే వీళ్ళిద్దరు ఏదో కాశ్మీర్లో మంచి చేసి ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలని కాదు కాశ్మీర్లో ఎవరైతే ఎక్కువ హింసకు పాల్పడతారో కాశ్మీరీ ప్రజలను ఈ ఉగ్రవాదం వైపు మళ్ళించి ఎవరు ఎక్కువగా ప్రజలను ఆకట్టుకుంటారో వాళ్ళు పైచేయి సాధించినట్టు అర్థమైందా అది విషయం అయితే లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థను జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థను ఐక్యరాజ్య సమితి నిషేధించింది అంతేకాకుండా ఈ రెండు సంస్థలకు ఆశ్రయం కల్పించినందుకు పాకిస్తాన్ను ఏకంగా 3 ఏళ్ల పాటు గ్రే లిస్టులో పెట్టారన్నమాట సరే ఇదంతా కూడా అట్టుంటే ఈ లష్కరే తోయిబాకు ఉపసంస్థ అయినటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ మన దేశంలోని పర్యాటక ప్రాంతమైనటువంటి పెహల్గాంలో తీవ్రవాద దాడి నిర్వహించిన సంగతి మీకు కూడా తెలిసిందే ఈ పెహల్గాం తీవ్రవాద దాడికి కౌంటర్గా మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించింది మొత్తంగా 4 రోజుల పాటు భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తే మొదటి రోజునే భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ అదేవిధంగా లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి పారదొబ్బింది అంతేకాకుండా వాళ్ళ శిక్షణా శిబిరాలను అదేవిధంగా మందుగుండు డిపోలను అలాగే ఇతర కార్యాలయాలపైన భారత్ బాంబు దాడులు చేసి సర్వనాశనం చేసి నేలమట్టం చేసి పారదొబ్బింది అంటే అయితే పాకిస్తాన్ మాత్రం ఏం చెప్పింది తెలిసిన అవి తీవ్రవాద స్థావరాలు కాదు అవి సామాన్య ప్రజలు ఉండేటటువంటి ప్రదేశాలని వాళ్లకు కాశ్మీర్ తీవ్రవాదంతో ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్పేసి ఈ పాకిస్తాన్ వాదిస్తూ వచ్చింది అయితే ఇప్పుడు ఈ విషయాలను లష్కరే తోయిబా అదేవిధంగా జైషే మహమ్మద్ తీవ్రవాదులే బట్టబయలు చేసేసారు అది ఎట్లా కూడా చెప్తా మొన్న జైషే మహమ్మద్ కమాండర్ అయినటువంటి మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఒక వీడియోలో మాట్లాడుతా బహల్పూర్పై జరిగినటువంటి దాడుల్లో జేఈఎం చీఫ్ మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నమైపోయిందని చెప్పేసి అంగీకరించాడు అర్థమవుతుందా వాళ్ళంట సామాన్య ప్రజలంట పచ్చే ఉగ్రవాదం ఉండా కొడుకులు వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంతేకాకుండా ఈ మసూద్ అజర్కు చెందినటువంటి మొత్తం 11 మంది కుటుంబ సభ్యులు చనిపోయినారని చెప్పేసి తెలియజేశాడు ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలకు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ స్వయంగా పాకిస్తాన్కు చెందినటువంటి ఆర్మీ జనరల్స్ను కూడా పంపినాడని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. ఇదంతా కూడా మొన్న జరిగిన తతంగం అనమాట. అయితే ఇప్పుడు కొత్తగా లష్కరే తోయిబా తీవ్రవాది మరో విషయాన్ని బయటపెట్టాడు. భారత సైన్యం జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ దాడిలో తమ ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసం అయిపోయిందని చెప్పేసి ఈ లష్కరే కమాండర్ అయినటువంటి కాసిం స్వయంగా అంగీకరించాడు. ఈ లష్కరే కమాండర్ కాసిము పాకిస్తాన్లోని ముర్కిదేలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న ఒక ప్రదేశం ముందు నిలబడి మాట్లాడినాడనమాట. ఇదంతా కూడా భారత్ జరిపినటువంటి దాడిలో ధ్వంసమైనటువంటి మర్కజ్ తైబా శిథిలాలపైన నేను నిలబడి ఉండా, దీని పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది. అల్లాదయ్యతో ఈ మసీదును మునుపటి కంటే పెద్దదిగా నిర్మిస్తామని చెప్పేసి అతను స్పష్టం చేశాడనమాట. గతంలో ఈ స్థావరంలోనే ఎంతోమంది ముజాహిదీన్లు తలాబాలు శిక్షణ పొంది విజయం సాధించినారని కూడా కాసిం అంగీకరించాడు. వాళ్ళ దృష్టిలో ముజాహిదీన్లు అంటే ఎవరా ఉగ్రవాదులే. సరే, మరో వీడియోలో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అయినటువంటి సైఫుల్లా కసూరి మాట్లాడుతా ముర్కిదే స్థావరం పునర్నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ సైన్యం నిధులు సమకూరుస్తున్నాయని చెప్పేసి సంచలన విషయాన్ని తెలియజేశాడు. అంటే 2026 ఫిబ్రవరి 5న కాశ్మీరీ సంఘీభావ దినోత్సవం నాడు ఈ కొత్త భవనాన్ని ప్రారంభించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. అంటే పాకిస్తాన్ మళ్ళీ ఏ మాత్రం సిగ్గు లజ్జ లేకుండా తీవ్రవాదాన్ని వదిలిపెట్టకుండా జైషే మహమ్మద్ అదేవిధంగా లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థలను ఇంతకు ముందు కంటే ఎక్కువగా పెంచి పోషిస్తుందన్నమాట. దీంతో మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0ను ప్రారంభించాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే ఈసారి ఈ తీవ్రవాద నాయకులు బహిరంగంగానే మేము ఫలానా తీవ్రవాద సంస్థకు చెందిన వాళ్ళమో మా స్థావరాలను ఈ విధంగా పునర్నిర్మిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఏకంగా వీడియోలే రిలీజ్ చేశారు. ఈ విషయం ప్రపంచం అంతా కూడా చూసింది. అందుకే ఇప్పుడు మరోసారి దాడి చేసేందుకు మన మోడీ ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అదే కనుక నిజమైతే ఈసారి పాకిస్తాన్కి మాత్రం నమ్మ కొడుకు మొత్తం మోగిపోవడం మాత్రం గ్యారెంటీ. అది విషయం. లేకపోతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అనుకో, వాళ్ళ నిర్మాణాలు అయిపోతాయి. మళ్ళా కాదు ఆ పుట్టల్లో కదా పాములు చేరినట్టు ఈ తీవ్రవాద ముండా కొడుకులంతా పోయి మళ్ళీ దాంట్లో చేరతారు. వాళ్ళంతా కూడా ఎవరి ప్రమాదము? మన భారత్కే కదా ప్రమాదం వాళ్ళ వల్ల. కాబట్టి ఆ పుట్ట ఎదక ముందే ఆ పుట్టను మళ్ళీ నేలమట్టం చేసి మెట్టుతో కొట్టేట్టు అది సరిపోతుంది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.